అలానే విశేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగానే ఏడాది పాటు మీరు బంగారం కొనుగోలు చెయ్యొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాదు విలాసాల కోసం బంగారాన్ని కొనుగోలు చెయ్యొద్దు, మీరు పొదుపు అలవాటు చేసుకోండి అని చెప్పి ఆయన విన్నవించారు. ఎక్కడ? అనంతపురంలో. ఏ సందర్భంలో? జెట్ ఫైట్ దాన్ని తయారీ కోసం కంపెనీ శంకుస్థాపన సందర్భంగా పుట్టపర్తిలో వేదిక మీద ఆయన ప్రస్తావించినటువంటి అంశం. యుద్ధ విమానాలను తయారు చేసేటువంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తిలో శంకుస్థాపన చేశారు. ఆ కంపెనీకి అది 2027 కల్లా మేడ్ ఇన్ ఆంధ్ర జెట్ ఫైట్ బయటికి రాబోతుంది ప్రాథమికంగా. సో అలాంటి వేదిక మీద రాబోయేటువంటి రోజుల్లో బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. రాయలసీమలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి జొన్నగిరి కేంద్రం కాబోతుంది బంగారానికి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఒకప్పుడు KGF కర్ణాటక గోల్డ్ ఫీల్డ్ అంటే బంగారం గనులు, అక్కడే బంగారం పెద్ద ఎత్తున తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు భారతదేశంలో KGFని మించిన విధంగా కర్నూలు గోల్డ్ ఫీల్డ్ కనిపించబోతుంది అనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఈ ఏడాది 600 కేజీల బంగారం వెలికి తీయబోతున్నామని అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం కర్ణాటకలో KGF కంటే కూడా కర్నూలులో ఉండేటువంటి జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి బయటికి తీయబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు. అంటే బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా జొన్నగిరి మారబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జొన్నగిరి ఇది భారతదేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి బంగారంలో 50% వాటా ఉంటుంది అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పారు, ఏదైనా అనౌన్స్ చేశారంటే చాలా ఆలోచించి ఆయన ప్రకటిస్తూ ఉంటారు. ఇంతకాలం పాటు జొన్నగిరిలో ఉండేటువంటి గోల్డ్ మైన్స్ నుంచి ఎంత గోల్డ్ వస్తుంది, రాబోయే రోజుల్లో గోల్డ్ ఎంత తీయగలము, ఇవన్నీ కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇవాళ జెట్ ఫైటర్ కంపెనీకి సంబంధించినటువంటి శంకుస్థాపన చేసి ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బంగారం కాబోతుంది, కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు బంగారం ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? మొత్తం ప్రపంచంలో సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభంలో నిలబడాలి భారతదేశం అంటే బంగారం కొనుగోలుని ఆపేయాలి అని చెప్పి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు. ఏడాది పాటు ఎవరు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి రీసెంట్గా సికింద్రాబాద్ వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి బంగారం కొనుగోలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ఆయన ప్రకటనని అనుసరిస్తూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రభుత్వం వైపు నుంచి కూడా అనేక చర్యలు చేపడుతుంది బంగారం కొనుగోలును తగ్గించడానికి. వాటిల్లో ఒకటి గోల్డ్ మానిటైజేషన్. ఈ గోల్డ్ మానిటైజేషన్ సక్రమంగా అమలైతే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉన్నటువంటి 32,000 టన్నుల బంగారం ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది ఒక్కటే చేయగలిగితే పకడ్బందీగా ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం ఖచ్చితంగా సంక్షోభం నుంచి తలెత్తుకుని నిలబడేలా ఉండగలదు. అంటే అంత సంపద ఉంది. భారతదేశం అప్పు 300 లక్షల కోట్ల రూపాయలు ఉంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి బంగారం, లెక్కలోకి రానటువంటి బంగారం, భారతీయుల దగ్గర ఉన్నటువంటి బంగారం 32,000 టన్నులు. దాని వాల్యూ సుమారుగా 900 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుంచి ఈజీగా బయటపడగలదు ఎప్పుడు గోల్డ్ మానిటైజేషన్ కనుక 100కు 100% సక్సెస్ అయితే. ఇదంతా కూడా కుబేర్ల మీద ఆధారపడి ఉంది, బ్లాక్ మనీ హోల్డర్స్ మీద ఆధారపడి ఉంది, నల్ల దొరల మీద ఆధారపడి ఉంది. మరి వాళ్ళని కనుక
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని కనుక బయటికి తీసుకురాగలిగితే, ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే భారతదేశం ఈ సంక్షోభం నుంచి ఈజీగా బయటపడగలదు. లేదంటే బంగారం దిగుమతులు ఎక్కువగా ఉంటే అప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతూ ఉంటాయి. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది. ప్రపంచంలో తలెత్తుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గోల్డ్ని కొనడం మానేయండి, గోల్డ్ కొనద్దు సంవత్సరం పాటు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దిగుమతుల్ని తగ్గించుకునేదానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, దేశీయంగా బంగారపు గనుల నుంచి బంగారం తయారు చేసేటువంటి, బంగారం ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రైవేట్కి జొన్నగిరి గోల్డ్ మైన్స్ని అప్పచెప్పారు. ఆ ప్రైవేట్ కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు బంగారాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరమే 600 కేజీల బంగారాన్ని బయట తీసుకురాబోతుంది, శుద్ధి చేసినటువంటి ప్యూర్ గోల్డ్ని. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బంగారపు గనులు అనేక చోట్ల ఉన్నాయని చెప్పి భూగర్భ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు చెప్తూ ఉన్నారు. మరి అదే కనుక వేగంగా జరిగితే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి బంగారం ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బంగారం రేటు తగ్గడంతో పాటు బంగారం నిల్వలు భారతదేశంలో అపారంగా పెరుగుతాయి. ఫలితంగా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా భారతదేశం నిలబడేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, కర్ణాటక కేజీఎఫ్, కర్ణాటక గోల్డ్ ఫీల్డ్, అది భారతదేశానికి బంగారాన్ని ఇచ్చేటువంటి రాష్ట్రం. అక్కడ కూడా బంగారపు గనులు ఉన్నాయి. దాన్ని మించిన విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బంగారపు గనులు బయటపడ్డాయి. ఈ బంగారపు గనుల నుంచి బంగారం కనుక తీయగలిగితే ఇంపోర్ట్ చేసుకునేటువంటి బంగారం యొక్క పరిమాణం తగ్గుతుంది. అప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు మనకు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాబోయే రోజుల్లో కేర్ ఆఫ్ అడ్రస్ బంగారానికి ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ కర్నూలు, అది కూడా జొన్నగిరి అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, రాయలసీమ రత్నాలసీమగా ఉండేది ఒకప్పుడు, ఇవాళ బంగారపు సీమగా మారబోతుంది, హార్టికల్చర్ హబ్గా మారబోతుంది, డ్రోన్ హబ్గా మారబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో 3 కారిడార్లని, ఆర్థిక కారిడార్లను కూడా గుర్తు చేస్తూ, తిరుపతి, అమరావతి, వైజాగ్ 3 కారిడార్లను గుర్తు చేస్తూ సమగ్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కాబట్టి బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ ప్లస్ అవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కనుక వీలున్నంత త్వరగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బంగారపు గనుల నుంచి బంగారాన్ని కనుక వెలికి తీస్తే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.